హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పెంపు, అదేవిధంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. కొత్త మార్పులు ఏంటి, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి కట్ చేయబోతున్నారు అంటే వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడే గరిష్ట స్థాయికి అయితే చేరుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి మొదటి వారం కావడంతో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటడం జరుగుతుంది. ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత నిరుపేదల కూలీలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఎవరైనా వడదెబ్బ తగిలి ప్రాణాలు కనుక కోల్పోతే ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కుట్ను చెప్పారు. ఎందుకంటే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఏం చేశారంటే వడదెబ్బ మరణాలకు కేవలం 50,000 ఉంటే దాన్ని అమాంతంగా ఒకసారి ఎక్కువ చేపించి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పరిగణలో తీసుకొని 4 లక్షలు చేయడం జరిగింది. అంటే 3,50,000 ఎక్కువ చేసి ఇస్తున్నారు అనమాట. ఇక ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నారు. సో ఇలాంటి కండిషన్ వల్ల అందిస్తారు ఏంటంటే ముఖ్యంగా ఈ అవకాశం చాలా మంది తెలుసుకోక వడదెబ్బ మరణ ధృవీకరణ ప్రతి మండలంలో తహసీల్దార్, వైద్యాధికారి మరియు ఎస్ఐలతో కూడిన ఒక త్రిసభ్య కమిటీ బాధ్యతలు అయితే వహిస్తుంది అనమాట. ఒక వ్యక్తి కనుక వడదెబ్బతో చనిపోయినట్లయితే తక్షణమే కమిటీ సమాచారం అయితే అందించారు. తర్వాత పోస్ట్మార్టం నివేదిక అత్యంత కీలకం. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పరిహారం పొందడానికి బాధితులు ఏం చేయాలంటే ఒక క్రమమైన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదట స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తర్వాత పంచనామా రిపోర్ట్ చేస్తారు. తర్వాత వీటికి తోడు డెత్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరి పోస్ట్మార్టం నివేదికను చదివి స్థానిక తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఎంపీడీఓ నివేదిక మరియు జిల్లా కలెక్టర్ పరిశీలించి అర్హులందరికీ కూడా 4 లక్షల రూపాయలు అయితే డబ్బులు అనేది ఇవ్వనున్నారనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా. లైక్ చేయడం అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయనున్నారనమాట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అనర్హులు అయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో సర్వేలో భాగంగా 3 లక్షల మంది అయితే ఉన్నారు. మరో 3 లక్షల మంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తిస్తున్నారు అనమాట. ఇందులో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకున్నవారు ఇక ఇతరత్ర కారణాల వల్ల పెన్షన్లు అయితే పొందుతున్నారు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా పెన్షన్ లాభొద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనమాట. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా దాదాపు పెన్షన్లు పెంచకపోవడంతో ఆసరా పెన్షన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కొంతమంది పెన్షన్లు అనేది తమకు ప్రతి నెల తీసుకుంటున్నాం కాబట్టి ఈ నెల కూడా ఇస్తారేమో అనుకున్నారు. తీరా చూసేసరికి వారి పెన్షన్ కూడా కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు ఏంటంటే కొంతమంది ఏమో ఇవన్నీ వివిధ రకాల కోణాలు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పెన్షన్ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత వారికి నేరుగా పెన్షన్లు అనేది వీరికి రావు అనే కారణాలు కూడా చెప్తూ ఉన్నారు అనమాట. సో మొత్తం మీద అయితే త్వరలోనే ఇంటింటి సర్వే కూడా జరిగబోతున్నట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చే పెన్షన్ల ప్లేస్లో 2,016 రూపాయలు కాస్త అవి ప్రభుత్వం 4,016 రూపాయలు, దివ్యాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు, వారికి మరొక 2,000 రూపాయలు కలిపి 6,016 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది అని అంటే ఇందుకు సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఈసారి 2,016 రూపాయలు కాస్త 500 రూపాయలు పెంచి 2,516 రూపాయలు ఇలా ఇవ్వబోతున్నారట. మిగతా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,516 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే తొలి విడత వచ్చేసి ముందుగా వృద్ధులకు ఇచ్చిన తర్వాతనే ఇవ్వబోతున్నారట అంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటుంది. సో మొత్తానికి నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పని నెల పెన్షన్లు చాలా మంది తీసుకోవడం జరిగింది. నెల కోసం అయితే చేస్తున్నారు. నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమంది తీసేస్తారట. సో ఇందులో ప్రధానంగా బడ్జెట్ అనుకూలించినట్లయితే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.